ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, వెరీ గుడ్ మార్నింగ్. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరు అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. అదేంటంటే, ప్రభు మనకు కొత్త దినాన్ని ఇచ్చాడు. అందుకు దేవునికి మొదటగా స్తోత్రాలు చెల్లిస్తూ, చాలా రకాలటువంటి బోధలు ఈవేళ సమాజంలో చక్కర్లు పడుతున్నాయి. అనేక సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా వర్తమానాలు మనం వింటున్నాం. అయితే ఒక్క మాట నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా చెప్పొచ్చు, కానీ ఆ చెప్పబడినటువంటి వర్తమానం నిజంగా దేవుని యొక్క వాక్యములో ఆ యొక్క సందర్భం ఆ రీతిగానే ఉందా అనేటువంటిది మనము ఖచ్చితంగా వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయవలసిన వారమై ఉన్నాం. కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి. కనుక ఎవరి ఆ, మా- ఆ, మానసిక ఉద్దేశం ఎలా ఉందో మనకు తెలియదు కదా. కనుక దేవుని ఉద్దేశమును ఎరిగి మన వాక్యం వినాలి. దేవుని ఉద్దేశం ఇదేనా, దేవుని మనసు ఇదేనా అనేటువంటిది మనం తెలుసుకుని వర్తమానాన్ని పట్టుకోవాలి. ఉదాహరణకి దైవవాక్యంలో ఒక చిన్న వచనాన్ని నేను చూపిస్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక ఏమండి, చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక చిన్న వచనం మనం అందరం కూడా చూద్దాం. ఆ, రామపత్రిక 11వ అధ్యాయం, రామపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం ఇలా రాయబడింది. ప్రభువు మనసును ఎరిగిన వాడు ఎవడు? చూసారా, ప్రభువు మనసును ఎరిగిన వాడు ఎవడు అంటే దేవుని మనసు ఎరగాలి. అర్థమైందా అండి? మనుషుల మనసు మనం ఎరగటం కాదు, దేవుని మనసు మనం ఎరగాలి. ఇది దేవుని మనసేనా, దేవుని మనసు ఏంటి ఆలోచన చేయాలి. ఈరోజు బోధలు ఎలాగుంటున్నాయంటే, చాలా చోట్ల మనం చూస్తున్నాం, దేవుడు శరీరం పరంగా ఏ విషయాలు మన గురించి పెద్ద ఆలోచించడైనా ఆత్మశుద్ధి అయితే చాలు, ఆత్మీయంగా మనం చక్కగా ఉంటే చాలు. మనలో మనమాట ఒక మనిషి మనసు మారిందనుకో, శరీరం పరమైన విషయాల్లో కూడా ఆ మనిషి మారతాడు. అవునా కాదు చెప్పండి? అర్థమైందండి? ఒక మనిషి మనసు మారాల. మనిషి మనసు మారినప్పుడు, ఇప్పుడు మనం మనుషులు అండి, ఉదాహరణకి మన మనసు చెడిపోయింది, మనం ఏం చేస్తామంటే ఈ దేహం కూడా గాయపరుచుకుంటాం. మీకు అర్థమైందా? మన మనసు చెడిపోయింది. ఉదాహరణకి ఆ సేన దయ్యం పట్టిన కుర్రవాడు సమాధుల్లో నివాసం చేస్తున్నాడు, అతడు తాను గాయపరుచుకుంటున్నాడు అని వాక్యంలో ఉంది కదా. కానీ మనసు మారినప్పుడు ఏం చేస్తున్నాడు? స్వస్థచిత్తుడు అయ్యాడు, వస్త్రాలు ధరించుకుంటున్నాడు, చక్కగా కూర్చొని నుండి చూచి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అంటే మనసు మారిందంటే, జీవితం మారిందంటే అతని పైరూపం కూడా మారుతుంది కదా. మీరు అర్థం చేసుకోండి, అతని స్వభావం కూడా మారుతుంది. పైకి పెచ్చు దీనికి ఏ రిఫరెన్స్ కోట్ చేస్తారంటే, మనుషుడు పైరూపాన్ని చూస్తాడు కానీ యెహోవా హృదయాంతరంగాలు చూసేవాడు అని చెప్పి కోట్ చేస్తారు. దేన్ని వాడుతున్నాం మనం ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఒకసారి పత్రికల పాఠములో పిల్లారా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని పట్టుకోండి మీరు ఒకసారి. ఏమి రాయబడింది అక్కడ? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. దేనికి? శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము అని వాక్యంలో ఉంది. అంటే శరీరపరంగా కూడా నువ్వు పవిత్రత కావాలి, ఆత్మపరంగా కూడా నువ్వు శుద్ధి అవ్వాలి. నువ్వు దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శరీరం మీద అంటే ఇది మనం ఎప్పటికైనా మహిమ దేహాలు ధరిస్తాం కాబట్టి ఈ దేహంతో పెద్ద పని లేదు, ఎలా బతికినా పర్లేదు. ఈ దేహం మీద ఉండకూడనివి, ఈ దేహంతో చేయకూడనివి, ఈ దేహం పైన ఏమండి అపవిత్రతకు సంబంధించినవి ఏవి కూడా మన దేహం మీద, మన దేహం మన దేహం పైన మనము ఉంచడానికి మనం ప్రయత్నము చేయకూడదు అని వీళ్ళ బోధలు ఎలాగున్నాయండి? ఎలాగున్నా పర్లేదండి, దేవుడు హృదయం చూస్తాడండి, దేవుడు హృదయాంతరంగా చూస్తాడు, కానీ పైరూపాన్ని ఏమి చూడండి. మళ్ళీ ఇదో కొత్త వ్యవహారం ఏంటండి ఇది? ఆత్మలు సంపాదించండి, తప్పులేదు, కానీ సత్యాన్ని చెప్పడం మటుకు మానద్దు. నేను సత్యాన్ని ఈరోజు ఈ వాక్యం ఉన్నదన్నట్టుగా చదవండి ఒకసారి మీరు. శరీరమునకును ఏమన్నాడండి అక్కడ? శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంది. రెండు, శరీరము ఆత్మ.
నేను లోపలండి అంతా చాలా పవిత్రం అండి అదండి ప్రతిక వాగ్దానాలేంటి పైన మీరు వారిలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి 6వ అధ్యాయం ఆఖరి వచనాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అప్పుడు నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులై ఉంటారని చెప్పుకొచ్చాడు. ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మీరు శరీరమునకు ఆత్మకును సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. శరీరాన్ని పట్టించుకో అవసరం లేదు. మేము ఆత్మపరంగా మేము చాలా ఆల్ పర్ఫెక్ట్. ఏమండి అర్థమవుతుంది కదా? రోజుకో వేషం వేస్తారు మనోళ్ళు. ఒక ఫంక్షన్కో వేషం, ఇంట్లో వేషం, గుళ్ళో వేషం, ఈదిలో ఒక వేషం. ఎందుకు ఆ వేషం బతుకు? శరీరమునకు ఆత్మకు పట్టిన కల్మషం వాక్యానుసారం కాంతి ఏది నీ శరీరం పైన ఉండడానికి వీలు లేనే లేదు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు చాలా దైవానికి సంబంధించింది ఏది, దానికి వ్యతిరేకమైనది ఏది నీ దేహం పైన కానీ నీ హృదయం నీ ఆత్మలో కానీ ఉండటానికి వీలు లేదు. అందుకే ఆ వాక్యం రాశాడు. మనోళ్ళు ఆత్మల సంపాదన ప్రథమ లక్ష్యంగా చేసుకుని వాక్యాన్ని వక్రీకరించి బోధించడం మంచిది కాదు. కనుక ఎవరిని ఏ విషయంలో బలవంతం చేయమా. వాక్యం ఉన్నట్టుగా చెప్పడం వరకు మన పని, కార్యాన్ని జరిగించడం దేవుని పని. హృదయములో దేవుడు మీకు పశ్చాత్తాపాన్ని కలిగించుడుగాక. ఈ రోజున ఒక వచనాన్ని పట్టుకోండి. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం మీరు చూడండి. ఎవరు రాశాడు? దైవ చిత్తానుసారమైన దుఃఖము. అయ్యో నేను చేస్తున్న తప్పు కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయను. నీకు నీవే దుఃఖపడి పశ్చాత్తాపడి ఇది వాక్యానుసారం కాదు కదా అని నీకు నువ్వే నీ శరీరం పైన ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తొలగించుకోవాలి. అర్థమైందండి? ఈ మారు మనసు పశ్చాత్తాపను పుట్టించదు. ఏమండి అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయను. ఏమండి దేవుని వాక్యం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయను. మారు మనసు దేవుడు మనకిస్తాడు. ఆ మారు మనసు ప్రభువా ప్రజలకు దయచేయని ఉపదేశకుడు చెప్పాలి. ఆ మారు మనసు పొందుకున్న వారు శరీరమునకు ఆత్మకును పట్టిన కల్మషాన్ని కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని పిల్లరా మేము లోపలంతా ఆల్ పర్ఫెక్ట్ అది ఈ మాటలొద్దు. వాక్యానుసారంగా మనం చూద్దాం. ప్రభు ఈరోజు ఇచ్చిన మాటలు మన అందరి బ్రతుకులో నెరవేరును గాక. మార్చుకుందాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఈ దేహము దేవునికి పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదన్న మాట మర్చిపోయారా? దేహం పరంగా ఎలాగున్నా పర్లేదండి. ఏమండి జాగ్రత్త. దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోండి. దేహం పైన వాక్యానికి విరుద్ధమైనవి ఏవి కూడా ఉండనివ్వడానికి వీలు లేనే లేదు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల ధ్యానము ద్వారా మాతో లేఖనాన్ని బయలుపరిచినందుకు స్తోత్రాలు. రక్షణార్థమైన మారు మనసు కలగచేయండి ప్రజల్లో. నేను మారాను, ఇదిగో నా జీవితాన్ని మార్చుకున్నాను అని చెప్పే మనసు కలిగిన వారిని నేను చూచినట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల సందేశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మేము చేసే ప్రతి పనిలో మాకు తోడై ఉండండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం, పాడిన పంటను దీవించి బలహీనందరినీ బాగు చేసి వ్యాధిగా స్వస్థపరచి మేము మా జీవితం మారుస్తాను. మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ, ప్రేమ కలిగి జీవించే భాగ్యము దయచేయండి. ఈ దిన పరిచయ కొరకు సిద్ధపరచమని నీ చిత్తం కంది ఏది మా దరిదాపు తీసుకురాక యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. వందనాలండి.